దేశ విస్తృత ప్రయోజనం తెచ్చి ఇక్కడ నేను వీకినాడు జాతీయ రాజకీయాలు టీఆర్ఎస్ ప్రధానికి ఇక్కడ తెలంగాణ దోసుకున్నా ఇక దేశాన్ని దోసుకుంటా అని చెప్పి ఆడోటి. ఆకాశం అంటే ధరలు ఫస్ట్ పెట్రోల్ ధరలు తగ్గించు, దాంతోపాటు విద్యుత్ ఛార్జీలు తగ్గించు, ఆర్టీసీ బస్ ఛార్జీలు తగ్గించు. దాని మీద తీర్మానం చేస్తే బాగుండేది. మహిళా రిజర్వేషన్ చెప్పిన మతోన్మాదం మాట్లాడాడు. నువ్వు సంకలేసుకొని తిరిగేదే ఎంఐఎం పార్టీని. ఎంఐఎం పార్టీ సెక్యులర్ పార్టీ. అసలే క్యాన్సర్ అదే, దేశానికి క్యాన్సరే ఎంఐఎం పార్టీ. ఆ క్యాన్సర్ గొంతులు వేసుకున్నావు నువ్వే క్యాన్సర్. నీ లోపల గొంతు. ఆ ఎంఐఎం అనే ఒక మతమైన పార్టీ, మతపరమైన పార్టీ, మత విద్వేషాలు రగిలించే పార్టీ, ఒక మతానికి కుమ్మగాసే పార్టీ. ఆ క్యాన్సర్ ను నీకు లోపల పెట్టుకొని నువ్వే మతం గురించి మాట్లాడితే అసలు నువ్వే మైనార్టీ సంతుష్టీకరణ విధానం అవలంబించే పార్టీ టీఆర్ఎస్ పార్టీ. 15 నిమిషాలు సమయం ఇస్తే నరికింతన్న పార్టీని నువ్వు కోర్టులో ఆధారాలు సమర్పించక కేసులు కొట్టేసినావు. దేశం అంతా నవ్వుకుంటున్నారు, అరే 10 నిమిషాలు నరికి సమయం ఇస్తే నరికి చంపుతాడు. వాస్తవమే అన్నది, కానీ అవాస్తవం అని చెప్పి నువ్వు కోర్టు నమ్మించినావు. నువ్వు మళ్ళా భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ మతం గురించి మాట్లాడుతున్నావు. బీసీ వర్గాల గట నీ మంత్రివర్గంలో ఎంతమంది బీసీలు ఇచ్చినావు మంత్రి పదవులు? బీసీ ఎంబీసీ కార్పొరేషన్ నిధులు ఎన్ని ఇచ్చినావు? ఎందుకు చైర్మన్ నియమించలేకపోతున్నావు? ఆత్మ గౌరవ భవనాలు ఏమైనాయి? కేంద్రంలో 27 మందిని ముఖ్యమంత్రి నాలే 27 మందిని బీసీ ఎంపీలను 27 మందికి మంత్రి పదవులు, బీసీలకు మంత్రి పదవులు ఇచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీది. దేశంలో 27 మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి. ఈ దేశాన్ని వెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ ఒక బీసీ. ఈ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని ఒక బీసీని, నీ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీసీని ఒక ఎస్సీని చేస్తావా? ఎస్సీని ముఖ్యమంత్రి చేస్తాను చెదిగేలే. నీ కేబినెట్ లో ఎంతమంది బీసీలు ఉన్నారు? 27 మంది కేబినెట్ మంత్రులు కేంద్ర ప్రభుత్వంలో. బీసీలకు అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అగ్రవర్ణాల్లో పేదలు కూడా ఆదుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. నువ్వు అగ్రవర్ణాల్లో పేదలు కూడా ఆదుకుంటలేవు. నువ్వు కనీసం నువ్వు పేదల వ్యతిరేకివి. నువ్వు రిజర్వేషన్ శాతం పెంచాలన్నట కేంద్రాన్ని. ఎస్టీ రిజర్వేషన్ పెంచగలద్దన్నారా? నేను ఇలా ఇలా ఏంటంటే ఇది నాకు హక్కిస్తే, ఈయనకు అధికారం ఇస్తే, ఇలా ముస్లింల గతంలో 4% ఇచ్చిండు, ఈయన 12% ఇస్తానని. ఈయనకు సొంత హక్కిస్తే ముస్లింలకు 20% రిజర్వేషన్, మొత్తం రిజర్వేషన్ 20% ఇస్తాడు ఈయన. దాని ఏం అనుమానం లేదు. అలా నదీ జలాల విషయంలో కృష్ణా జలం గురించి మాట్లాడి ఇంత దుర్మార్గము. నేను చెప్పేవారు కూడా తెలంగాణ సమాజానికి విషయం తెలియదన్న. ఈ ప్రాంతంలో ఇలా ప్రజా సంగ్రామాలు చేస్తున్నాడు. ఇన్ని రోజులైన కృష్ణా జలాల విషయంలో ఎప్పుడు నోట్లకైనా మాట రాలే. ఆడవారు ప్రాజెక్టులు కడతాడు, పుట్టుపోటు చూసుకుంటారు. ఈ పాలమూరు, నల్గొండ, ఈ ఖమ్మం జిల్లాలు ఎడారి కావడానికి కారణమే రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎప్పుడైనా మాట్లాడినా మీరు అర్థం చేసుకోండి. ఒక్కసారి మాట్లాడిండా? ఎప్పుడైతే నేను కృష్ణా జలాల విషయంలో ఈ పాలమూరు ప్రాంతానికి, నల్గొండ ప్రాంతానికి, రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాకు సంబంధించి కానీ, ఖమ్మంలో కొన్ని జిల్లాకు సంబంధించి కానీ ఈ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటే ఎందువల్ల ఇబ్బంది పడుతున్న విషయంలో నేను స్పష్టం చేసేవారు కూడా తెలంగాణ సమాజం తెలియదు. కృష్ణా పరివారక ప్రాంతము 68% ఉంటే మనకు రావాల్సిన కృష్ణా జల నీటి వాటా ఎంత అంటే 575 టీఎంసీ అని చెప్పి మొత్తుకొని తర్వాత అప్పుడు తెలంగాణ సమాజానికి అర్థమైంది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి 299 టీఎంసీలకి అగ్రిమెంట్ సంతకం పెట్టింది. సంతకం పెట్టిన పేపర్ బహిర్గతం చేసిన నేను. ఈ రాష్ట్ర మంత్రి, ఆర్థిక మంత్రి, ఇరిగేషన్ మంత్రి ఉమాభారతి గారు మినిస్టర్ అన్నప్పుడు, ఉమాభారతి గారు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అప్పుడు ఇక్కడ మంత్రి పోయి సంతకం పెట్టిండు. 299 టీఎంసీలకే సంతకం పెట్టిన పేపర్ బయట పెట్టిన. మళ్ళా నెక్స్ట్ దాన్నే ఆమోదిస్తూ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి కూడా సంతకం పెట్టిన పేపర్ కూడా బయట పెట్టిన. కేసీఆర్ గారు సంతకం పెట్టిన పేపర్, అగ్రిమెంట్ లో ఒప్పుకున్నటువంటి పేపర్ కూడా బయట పెట్టిన నేనే. 575 టీఎంసీలు రావాల్సినటువంటి ప్రాంతానికి కృష్ణా జలాలకు సంబంధించి 299 టీఎంసీలకే ఎందుకు ఒప్పుకున్నాడో రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికి స్పష్టం చేస్తాడు. ఆ ప్రశ్నకి ఇప్పటి సమాధానం లేదు. ఇప్పటికి కూడా మోసం చేసింది ఎవరు? మొన్న అపెక్స్ కౌన్సిల్ సమావేశాలు కూడా మొన్న ఈ మధ్య జరిగిన దానిలో ఈయన మళ్ళీ ప్రజలు నమ్మించడానికి జలశక్తి శాఖ మంత్రులు మాట్లాడండి. ఏమంటే సార్ మాకు 570 ఇప్పుడు గుర్తించిన నేను మాట్లాడాక 570 టీఎంసీలు రావాలా, మాకు 299 టీఎంసీలు ఇస్తున్నాం, మాకు ఆంధ్ర అన్యాయం చేస్తుంది సార్ అంటే జగన్ గారు ఏమన్నారు తెలుసా? అప్పుడు నేను ముఖ్యమంత్రిని కాదు, చంద్రబాబు నాయుడు గారు నువ్వు కలిసి ఒప్పుకున్నారు కదా, నేనేం చేస్తా దానికి, నువ్వు ఒప్పుకుంటే నేనేం చేస్తా? ఒక్కసారి గారు 3 సార్లు సంవత్సరం 3 సార్లు ఒప్పుకున్నావు. నువ్వు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తే నేనెట్లా భరిస్తా అని చెప్పి జగన్ గారు సమాధానం చెప్పింది విషయం వాస్తవం కదా. మినిట్స్ లో రికార్డ్ అయింది. అది అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో మినిట్స్ లో రికార్డ్ అయింది. అది ట్రిబ్యునల్ అంటున్నాడు 7 సంవత్సరాలు ట్రిబ్యునల్ పేరుతో లేఖ రాసిండి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఉమాభారతి కాంచే లేఖ రాస్తున్నాడు ట్రిబ్యునల్ అని చెప్పి. మొన్న జలశక్తి శాఖ మంత్రి చేసిండు అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో, అరే ఏం సార్ కేసీఆర్ సార్ ప్రతిసారి లేఖ రాస్తున్నావు, పేపర్లకు ఇచ్చుకుంటున్నావు, పేపర్లో టీవీలలో పేపర్లు వస్తుంది, కేంద్రం ఏదో అన్యాయం చేస్తున్నావు రాస్తున్నావు. నువ్వు రాసినప్పుడల్లా నేను మంత్రి అయినాకనే 3 సార్లు లేఖ రాష్ట్రం అని చెప్పి గజేంద్ర సింగ్ షెకావత్ గారు ముఖం మీద దెబ్బ కొట్టింది. నన్ను ముఖం మీద మాట్లాడాడు. కేసీఆర్ సార్ నేను మంత్రి అయినాక నాకే 3 సార్లు లేఖ రాసినావు, నేను 3 సార్లు రిప్లై ఇచ్చిన, ఉమాభారతి గారు 3 సార్లు రిప్లై ఇచ్చారు. సుప్రీంకోర్టులో కేసు ఉన్నప్పుడు నేను ట్రిబ్యునల్ ఏర్పాటు చేయరాదు, నువ్వు సుప్రీంకోర్టులో కేసు విత్డ్రా చేసుకుంటే నేను ఆలోచిస్తా, దాని గురించి ప్రయత్నిస్తా అని చెప్పి అన్నాడు. అమెరికన్ సమావేశంలో 24 hours లో కేసు విత్డ్రా చేసుకుంటా అన్నాడు. 8 నెలలనే వేసుకోలే, ఒక పిటిషన్ వేసి చదువుకున్నాడు. వేసినా అన్నాడు. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, చేయలే. మళ్ళా నేను లొల్లిపెట్టాక ఏమైంది ముఖ్యమంత్రి, నువ్వు పిటిషన్ వేసి చేతులు దులుపుకుంటే ట్రిబ్యునల్ ఎట్లా ఏర్పడుతుంది, ఆ ప్రాసెస్ ఉంటుంది, దాన్ని పూర్తి చేయంటే మొన్న 3 నెలల క్రితం 4 క్రితమో అప్పుడు విత్డ్రా చేసుకున్నాడు. 7 సంవత్సరాలు నేను వీకలేదు, 7 సంవత్సరాలు నేను ఏమిటి వేయలేదు. ఇప్పుడు కేంద్ర ట్రిబ్యునల్ చేయాల్సిన బాధ్యత ఉంది కేంద్రం మీద. దానిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ నువ్వు నిర్లక్ష్యం చేసి, నువ్వు ఇలా ఆలస్యం చేసి ఇవాళ వాళ్ళకి కేంద్రాన్ని బదలాయించే ప్రయత్నం చేస్తున్నాడు. భారత రాజ్యాంగం ప్రతిపాదించిన సమాఖ్య కేంద్రం కాలరాస్తుందట. భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని వ్యతిరేకించి తిరిగి రాస్తాన మూర్ఖుని నువ్వు. మన భారత రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. భారత రాజ్యాంగానికి అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది కాబట్టి, నీ మెడలు వంచుతుంది కాబట్టి, నీ అవినీతి భాగవతాన్ని బయటపడుతుంది కాబట్టి, నీ అవినీతి సామ్రాజ్యాన్ని కుక్కడతో పెకిలించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది కాబట్టి, బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ నువ్వు కలవకుండా రాజ్యాంగం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి నీకు డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. మళ్ళా నువ్వు తీర్మానం భారత రాజ్యాంగం ప్రతిపాదించిన అని చెప్పి మళ్ళీ మాట్లాడితే, భారత రాజ్యాంగం అనేటువంటి పదాన్ని నోటి నుంచి మాట్లాడే అర్హతను కోల్పోయినప్పుడు నువ్వు. కాబట్టి అనేక తీర్మానాలు, నవోదయ విద్యాలయం ఈయన ప్రపోజల్స్ పంపాడు, ఈయన అక్కడి నుంచి కావాలంటాడు. కాబట్టి నేను 21 ప్రశ్నలు సంధించిన, దానికి సమాధానం లేదు. ఈ తీర్మానాలన్నీ కూడా ఇది ఈ తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడుతుందా? కాబట్టి ఏంటంటే ఇక్కడ దోసుకున్న అంతకుముందు గుడి కట్టడం పట్టాభిషేకం జరిగే ముందు ఏం చేద్దారంటే ఒక గుడి కడుతుట రాజులు, పట్టాభిషేకం చేయడానికి గుడి కడుతుడట. ఈయన గుడి ప్రతిష్ట చేసిండు. ఏంటంటే కొడుకుకు పట్టాభిషేకం చేయాలి, కొడుకుకు పట్టాభిషేకం చేయాలి, దేశాన్ని బిడ్డకు అప్పయ్యాలి. అప్పయ్యపోయింది ఆల్రెడీ, ప్రపంచానికి అధినేత అవుతాడు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు నమ్మేపరచలేదు. నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని ఎంత బదనాం చేసినా నువ్వు కాంగ్రెస్ ఒకటి 100% వాస్తవము. మనం మీరు చూసిరియాల మీరు
మీరు చూసారు. ఇక్కడ స్ట్రాటజీ టీం అయినే కాంగ్రెస్ పార్టీ పదవి కోసం పోయిండు. నేను మన బహిరంగ సభలో మాట్లాడిన తర్వాత తెలంగాణలో కూడా ఒక ప్రజలు కూడా ఆలోచన చేసేది, కాంగ్రెస్ పార్టీలో కూడా ఆలోచన వచ్చేది, టీఆర్ఎస్ పార్టీ కూడా ఆలోచన చేసింది. వెంటనే ప్లేట్ ఫిరాయించి అనకు నాకు పోస్ట్ వద్దు నేను ఇక్కడే వేస్తాను చెప్పి వాళ్ళు ఉల్టా వచ్చాడు. ఇప్పుడు ఢిల్లీ పోయింది వాస్తవమే. ఇవాళ పీకే అనే వ్యక్తి విషయంలో ఆయనకు సమర్థించుకుంటూ ఆయన మా నాయకుడు అయితే చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులే మాట్లాడిన విలేకరుల సమావేశంలో. అంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంటే కాంగ్రెస్ పార్టీలు ఒప్పుకున్నారు. టీఆర్ఎస్ పార్టీకి స్ట్రాటజీ టీము ఆయనకి అప్పని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన్ని ఒప్పుకున్నాడు. కాంగ్రెస్ పార్టీలు కాంగ్రెస్ లీడర్ ఒప్పుకున్నారు ఆయనను. టీఆర్ఎస్ పార్టీలు మాకు స్ట్రాటజీ టీం ఆయనే అని చెప్పి వీళ్ళు ఒప్పుకున్నారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒక్కటి కాదు అంటే ఎవరు నమ్ముతారు? నేను విమర్శన చెప్పిన తర్వాత మళ్ళీ ప్రజల్లో కూడా వ్యతిరేకత వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అవుట్ అయిపోయిందిగా, టీఆర్ఎస్ పార్టీలో కింద కదులుతుంది, పునాదులు కదులుతున్నాయి కదా. కాబట్టి ఏం చేసారు, మళ్ళా మేము ఒక్కటి కాదని చెప్పి మళ్ళీ నమ్మించే ప్రయత్నం. మీరు నమ్మించే ప్రయత్నం చేసినా కూడా కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒక్కటే, ఇది ప్రజలకు తెలుసు. ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు, పోటీ పక్కా చేస్తారు. ఇన్నోళ్ళు బీజేపీ టీఆర్ఎస్ ఒకటని చెప్పి నమ్మించేవాడు ప్రజలు నమ్మలే, వాస్తవ ప్రజలు తెలిసే వాటి. కాంగ్రెస్ పార్టీ కొట్లాడేది టీఆర్ఎస్ తో పాటు కాదు, బీజేపీతో కొట్లాడుతున్నది. టీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కొట్లాడుతుంది, కమ్యూనిస్టులు బీజేపీతో కొట్లాడుతున్నారు, ఎంఐఎం పార్టీ బీజేపీతో కొట్లాడుతూనే ఉంటది. కాబట్టి ఒక్క భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడానికి వీళ్ళందరూ కలిసి వస్తున్నారు. అందుకే భారతీయ జనతా పార్టీ సింహం, మోడీ గారు సింహం సింగిల్ గా వస్తుంది. వీళ్ళందరూ గుంటనక్కలు గుంపులుగా వచ్చినా కూడా వేటాడుతుంది సింహం అన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సి వస్తుంది. మా కార్యకర్తలు సింహాలు అన్నట్టు ఎన్ని అరాచకాలు చేసినా ఎన్ని చేసినా కూడా మేము ఏది మాట్లాడినా మొత్తం అంటున్నారు. ముఖ్యమంత్రి రాసిన జిల్లా ఇది మా సామరస్య సంస్కృతిని కాపాడుకోవాలి మొత్తం అని. నేను ఊట్కూరు పోతే ఏమైంది, 30 మంది మీద రౌడీ షీట్ ఓపెన్ చేసి వినాయక నిమజ్జనం చేసుకొనియలే. బైన్సాల 12 ఇల్లు కాలబెడితే కనీసం ఒక ఇల్లు కట్టియలే. 30 మందిని 3 నెలల పాటు లోపడేసినావు. 30 గ్రూప్ వేసినావు ఊట్కూరులో, బైన్సాలో పీడీ యాక్ట్ పెట్టినావు. కాబట్టి అన్ని విషయాలు ఇలా ప్లీనరీ అనేది వాళ్ళ పార్టీ కనీసం వాళ్ళ గురించి చెప్పుకునే స్థితి లేదు. వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసిన ఘనకార్యం ఏళ్ళు కాబట్టి కనీసం వాళ్ళ ఘనకార్యం కూడా చెప్పుకోలేని స్థితిలో టీఆర్ఎస్ పార్టీ ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏమిచ్చింది చెప్పలే. ఏం చేయాలి ప్లీనరీలో? నిజంగా నీకు నిస్వార్థంగా నీ ప్లీనరీ నడిపించే తెలంగాణ రాష్ట్రానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన మోడీ వచ్చిన ఇన్ని లక్షల డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా చెప్పుకో. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మరుగుదొడ్లు, స్వచ్ఛ భారత్ మిషన్ పెట్టిన మరుగుదొడ్లు తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని ఇచ్చినా చెప్పుకో. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉచితంగా బియ్యం ఇస్తుంది, ఇన్ని లక్షల మందికి బియ్యం ఇచ్చినా చెప్పుకో. పేదలకు ఫ్రీ వ్యాక్సిన్ మోడీ గారు ఇచ్చారు, నేను కూడా ఇచ్చినా ఇక్కడ చెప్పుకో. శ్మశాన వాటికల పైసలు కేంద్రం ఇస్తుంది చెప్పుకో. రైతు వేళ కేంద్రం ఇస్తుంది చెప్పుకో. ఇవి చెప్పడవి ఎందుకంటే నేను ఏం చేయలేదు, అన్ని కేంద్రం ఇచ్చే నిధులు తప్ప, కేంద్ర సంక్షేమ పథకాలు తప్ప ఈయన ఏం ఇవ్వలేదు కాబట్టి ఏం చెప్పలేదు. కాబట్టి తెలంగాణ ప్రజలను వంచే పార్టీ, మోసం చేసే పార్టీ టీఆర్ఎస్ పార్టీ. చివరకు మన కార్యకర్తలను కూడా ఇలా వంచిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఏం ఘనకార్యం చెప్పలే, ఏం జలవాడి ఘనకార్యం చెప్పలే. ఆ పార్టీ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది కాబట్టి పార్టీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. కాబట్టి ఆ పార్టీ ఘనకార్యం కూడా చెప్పుకునే స్థితిలో టీఆర్ఎస్ పార్టీ లేదు కాబట్టి పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. కేవలము చర్చ జరిగింది ఏంటంటే ఆడున్నట్టు బ్రెయిన్ కర్రీ, బోన్ సూప్, బోటి, కాళ్ళ షోర్వా, కోళ్ళ షోర్వా, తలకాయ కూర, చికెన్, మటన్, చికెన్ ఫ్రై, చికెన్ రోస్ట్, మటన్ రోస్ట్. అది కూడా స్ట్రాటజీ. అది కూడా లక్కీ నెంబర్ 36 వస్తుంది. 33 అన్న ఏదైనా లాస్ట్ లో తలకాయ నడుస్తాను, అది కూడా 6 ముక్కలు చేస్తాను తలకాయ, అది కూడా సెంటిమెంట్ 6. ఏదైనా 6 లాస్ట్ కు 6 సీట్లు వస్తాయి వాళ్ళకి. లాస్ట్ కి మధ్యాహ్నం తర్వాత తిన్న తర్వాత అందరూ నిద్రపోతారు. ఇక ఎందుకు నిద్రపోతారంటే 33 వంటకాలు పెట్టిర్రే. వా బోన్ సూప్ వస్తుందన్న. అరే తిరుమలలో ఎవరు చూడరు, చికెన్ సూప్ ఎవరు ఏముందన్నా సార్ మంచిగా పెట్టిండే బోటి కర్రీ.
అది పోట్ల మటనే, మటన్ కూడా చాలా మంచిది, పోట్ల మటనే అంటున్నట. ఫిష్ ఎడగ తెచ్చిండే ఫిష్, చర్చ మొత్తం మటల మీదే. ఆ కూరల మీద చర్చ జరపడానికే ప్లీనరీ. లేకుంటే కరెక్ట్ అడగారు సార్, మనం చేసి చెప్పుకోలేదు సార్ అడగారు కదా, అడుగుతారు. కాబట్టి ఇదంతా దృష్టి మరల్చడానికి దేనికన్నా దిగజారే ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి. కాబట్టి ఇలా పూర్తిగా తెలంగాణ రాష్ట్రం మంచి ముఖ్యమంత్రి, నువ్వు ఏం చేయలేవు, నీతో ఏం కాదు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది పేదల ప్రభుత్వం. నీ గడిలు బద్దలు కొట్టే రోజులు దగ్గర పడ్డాయి. దానికోసం ఇవాళ ప్రజా సంగ్రామ యాత్ర పూర్తి స్థాయిలో విజయవంతం అవుతున్నది, విశేష స్పందన వస్తున్నది. అందుకే డప్పులు కొడుతున్నాయి నీకు, కాబట్టి ఇంకా కొడతాయి. నేను వదిలిపెట్టే ప్రసక్తి లేని విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేస్తా ఉన్నాను. కొంచెం ఆలస్యమందుకు పెద్దమందుకు క్షమించండి, ఎక్కువ సమయం ఎంచుకున్నందుకు. ఎందుకంటే మీకు అలవాటైపోయింది, ముఖ్యమంత్రి 2 గంటలు పెడుతున్నా. మాది కొంచెం ఎట్లా అధికారంలోకి వచ్చేపాటి కొంచెమన్నా సమయం ఇవ్వాలి కదా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.